నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత అటు వైఎస్ఆర్సీపీ మెయిన్గా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో కీలక పదవులు అనుభవించినటువంటి నాయకులు, మంత్రి పదవులు అనుభవించినటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అటు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుంటూ వివిధ పార్టీల్లో చేరిపారు. కొందరు తమపై కేసులు ఎక్కడ నమోదవుతాయో అనే భయంతో ఇతర పార్టీల్లోకి వెళ్తే, మరికొంతమంది తాము ఆ పార్టీలో చేరితే ఎమ్మెల్సీగానో లేదంటే ఏదో ఒక కీలకమైన పోస్టో వస్తుందని చెప్పి భావించి కొంతమంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. అయితే దీంట్లో మెయిన్గా కీలక నాయకులే ఉన్నారు. అయితే ఇప్పుడు మనము ఒక ఎమ్మెల్సీల గురించి మాట్లాడుకుంటే, ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళడానికి అక్కడ రాజకీయ పార్టీలు అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల ప్రోద్బలంతో తాను రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జకియా ఖానం, ఇక జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత అనే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత తమ రాజీనామాలు చైర్మన్ మోషన్ రాజుకైతే ఇచ్చారు. ఆ మోషన్ రాజు కూడా చైర్మన్ ఇప్పటి వరకు ఆమోదం చెందకుండా 8 నెలల కాలం నుంచి తన దగ్గరే పెండింగ్ పెట్టుకోవడంతో జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇంకెంతకాలం మీరు వీళ్ళ రాజీనామాలు పెండింగ్లోనే పెట్టుకుంటారు, ఏదైనా ఆమోదించడమా లేదా తిరస్కరించడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి వాళ్ళని అని చెప్పి చెప్పడంతో మోషన్ రాజు రీసెంట్గా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడారు. అయితే అందులో వాళ్ళతో మాట్లాడుతూ ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. దాంట్లో మనం చూసుకుంటే మెయిన్గా 3 ప్రశ్నల గురించి మనం మాట్లాడుకో. రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి, ఇక రాజీనామా చేయాలని ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా మిమ్మల్ని ప్రోత్సహించిందా, రాజీనామా మీరు చేస్తున్నది స్వచ్ఛందమా లేకపోతే ఒత్తిడితో చేశారా అని చెప్పి ఆయన ఈ 3 ప్రశ్నలు సంధించారు. అయితే వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని, ఎవరి ప్రోద్బలం లేదని చెప్పి వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ కర్నూలుకు సంబంధించి మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జకియా ఖాను మాత్రం తొలుత రాజీనామా వ్యవహారంలో ఎవరి ప్రోద్బలం లేదని, తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని చెప్పారు. తర్వాత వెంటనే తన రాజీనామాని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మరొకసారి ఆ రాజీనామా పత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడితే, ఇంకా ఆవిడ పదవి 6 నెలలు మాత్రమే ఉంది. ఆ సమయంలో అంటే ఒక 8 నెలల కింద వాళ్ళు రాజీనామా చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ అక్కడ చైర్మన్ ఆమోదించి ఉంటే మరొకసారి ఎమ్మెల్సీగా ఆమెకు భారతీయ జనతా పార్టీలో చేరుతానన్నారు కాబట్టి అక్కడ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 6 నెలలే ఉండడంతో మరోసారి ఎన్నిక అనివార్యమైతే కాదు. కాబట్టి ఈ 6 నెలలైనా సరే తన పదవిలో ఉండొచ్చు అని చెప్పి ఆవిడ భావించి ఇక్కడ మెయిన్గా ఆమె రాజీనామాని వెనక్కి తీసుకున్నారు. అయితే ఏదేమైనా కూడా ఈ 8 నెలల పెండింగ్లో పెట్టడం అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి ఒక విజయంగా చెప్పుకోవాలి. ఎంతంటే చాప కింద నీరులాగా సైలెంట్గా తమకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలని అటు రాజీనామాలు ఆమోదించకుండా, వాటిని తిరస్కరించకుండా టోటల్గా వాళ్ళంతకు వాళ్ళే రాజీనామాలు వెనక్కి తీసుకునేలాగా ఇక్కడ మెయిన్గా వైఎస్ఆర్సీపీ గేమ్ అయితే ప్లాన్ చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.